అసలు టీమిండియా సెలెక్షన్ లో ఏం జరుగుతుంది? అజిత్ అగర్కర్ అండ్ గౌతమ్ గంభీర్ ఫ్యాన్స్ కి ఆన్సర్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. ఒకప్పుడు టీమిండియా అంటే ఎక్స్పీరియన్స్, స్టెబిలిటీ, డామినేషన్. కానీ ఇప్పుడు ప్రతి సిరీస్ కి టీం మారుతుంది, కెప్టెన్ మారుతున్నాడు, ప్లేయింగ్ 11 మారుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ముందు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ T20 ఇంటర్నేషనల్స్ నుండి రిటైర్ అయ్యారు. తర్వాత టెస్ట్ క్రికెట్ నుండి కూడా దూరం అయ్యారు. ఇంకోవైపు ఎక్స్పీరియన్స్ ఉన్న భువనేశ్వర్ కుమార్ అండ్ ఇంజూరీ నుండి కంబ్యాక్ చేసిన మొహమ్మద్ షామిని కంప్లీట్ గా పక్కన పెట్టేశారు. ఇంకా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పేరుతో జస్ప్రీత్ బుమ్రా మరియు మొహమ్మద్ సిరాజ్ లాంటి కీ బౌలర్స్ చాలా మ్యాచెస్ ఆడట్లేదు. అండ్ దాని వల్ల బౌలింగ్ యూనిట్ కన్సిస్టెన్సీ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా డొమెస్టిక్ క్రికెట్ అండ్ IPL లో కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన రజత్ పటిదార్ లాంటి ప్లేయర్స్ కి అసలు ఛాన్సెస్ ఇవ్వట్లేదు. ఈ సెలెక్షన్స్ అండ్ కాంట్రవర్సీస్ అన్ని ఒకవైపు అయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ రిమూవల్ మాత్రం ఇంకా పెద్ద కాంట్రవర్సీగా మారింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాడు. అయినా కూడా కెప్టెన్సీ నుండి తీసేయడం చాలా మంది ఫ్యాన్స్ కి నచ్చలేదు. అండ్ ఇవన్నీ చూస్తుంటే ఒకే క్వశ్చన్ మైండ్ లోకి వస్తుంది. అసలు అజిత్ అగర్కర్ అండ్ గౌతమ్ గంభీర్ ఏం చేస్తున్నారు? టీమ్ ని బిల్డ్ చేస్తున్నారా లేదా డిస్ట్రాయ్ చేస్తున్నారా? ఇది ప్రతి ఫ్యాన్ కి తెలియాలి. మరి మీ ఒపీనియన్స్ ఏంటి? టీమిండియా డిఫీట్స్ వెనుక గౌతమ్ గంభీర్ అండ్ అజిత్ అగర్కర్ తప్పు ఉందా లేదా ప్లేయర్స్ తప్పు ఉందా? కామెంట్స్ లో మీ ఒపీనియన్ ని చెప్పండి.